నేనైతే ఈరోజు రాగి పిండితో లడ్డు చేస్తున్నా. ఇది చాలా హెల్దీ కదా, అందుకని పిల్లల కోసం అని చేసి పెడుతున్నా. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం, కొంచెం అవిసె గింజలు వేసి చేస్తున్నా. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వేయించి కడాయి పెట్టుకొని ఫస్ట్ అవిసె గింజలు డ్రైగా వేయించుకోవాలి. అవిసె గింజలు వేయినాక 1 స్పూను నువ్వులు వేసుకుంటున్నా. వేయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇంట్లో రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని స్లోగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్. ఇట్లా మంచిగా మీడియం ఫ్లేమ్ మీద రాగి పిండి మంచిగా వాసన వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుంది. మంచిగా వేగిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. రాగి పిండి, అవిసె గింజలు ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలకు రోజు ఒకటి తినిపిస్తే మంచిగా హెల్తీగా ఎదుగుతారు పిల్లలు. పెద్దవాళ్ళకు కూడా మంచిది. ఐరన్, కాల్షియము ఇవన్నీ ఉంటాయి కదా, మంచిదండి. ఇట్లా రోజు ఒకటి తింటే మంచిదని నేనైతే ఎప్పుడైనా చేసి పెట్టుకుంటా ఇంట్లో. ఈరోజు మీకు చేసి చూపిద్దామని ఇట్లా వీడియో తీస్తున్నా. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయినాక బెల్లం వేసి ఇవి మిక్సీ పట్టుకోవాలి. అంతలోపు నేను ఇవి అవిసె గింజలు, నువ్వులు ఉన్నాయి కదా, అవి ఫస్ట్ మిక్సీ చేసుకోండి. పొడి చేసుకుందాం. ఫస్ట్ పొడి చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి పిండి చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని కొంచెం బెల్లము, కొంచెం పిండి పట్టుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అయితే ఇది కొంచెం డ్రైగానే ఉంటుంది. లడ్డు చేసుడు కొంచెం ఓపికతోటి చేయాలి. ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా లడ్డూలాగా చుట్టుకొని అంతేనండి. లడ్డు చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే పిల్లలకు కొంచెం మంచిగా కనిపించాలంటే ఏమన్నా దీనిపైన డ్రై ఫ్రూట్స్ అట్లా ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంతేనండి, రాగి పిండి లడ్డూలు ఇట్లా రెడీ చేసుకొని రోజు ఒకటి పిల్లలకు మంచిది. పెద్దవారికి ఏ వయసు వారైనా తినవచ్చు. దీంట్లో బెల్లము, రాగి పిండి, అవిసెలు, నువ్వులు, మంచి నెయ్యి వేసిన ఆవు నెయ్యి ఇవన్నీ వేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే ఒక రోజుకి సరిపడా మొత్తం శక్తి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకైతే. నేనైతే ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటా. మీకు కూడా నచ్చితే చేసుకోండి. లైఫ్ బాగుంటుంది. మనం కళ్ళ ముందే మనం చేసుకున్న వాటిని తింటే మనకెంతో నెమ్మదిగా ఉంటుంది. సరేనా అండి? థ్యాంక్ యూ.